ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ. ఎలా ఉన్నారు? సూపర్ ఉంటారు కదా. అండ్ ఈ రోజు హేమా హంగామాలో ఫిలిం అప్డేట్స్ ఏంట్రా అంటే, ఎన్టీఆర్ గారు నీల్ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుందని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కదా. ఎట్టకేలకి ఆ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు రామానాయుడులో చాలా గ్రాండ్గా విత్ మూవీ టీమ్ అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, నీల్ గారి ఫ్యామిలీ సమక్షంలో అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ అయితే ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిపోతున్నాయి. అందరికీ తెలుసు లైక్ నీల్ గారు ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి సినిమాస్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఒకటి కేజీఎఫ్ చూసుకోవచ్చు, లేదంటే మన సలార్ చూసుకోవచ్చు. అన్నిటికీ పార్ట్ 1, పార్ట్ 2 చేస్తున్నారు. సో మరి ఎన్టీఆర్ గారి సినిమా కూడా పార్ట్ 1, పార్ట్ 2 చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారంట. అండ్ దీనికి ఆయన డ్రాగన్ అని ఒక టైటిల్ అయితే పెట్టుకోవడం జరిగింది. రిజిస్టర్ అయితే చేయించారు, బట్ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. డ్రాగన్ అనే టైటిల్ తోటే ఎన్టీఆర్ గారి సినిమా ఉంటుందా లేదా అన్నది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ బట్ టైటిల్ అయితే అదే అని మ్యాక్సిమం అయితే ఫిక్స్ అయిపోయారు. టైటిల్ క్యాచీగా ఉండడం వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ చేస్తారు అనుకున్నారు. అందరూ కూడా నీల్ గారి డైరెక్షన్లో అసలు ఎన్టీఆర్ గారిని ఇరగదీసి బీభత్సమైన మాస్లో ఎలివేట్ చేస్తూ చూపించేస్తారు అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కాకపోతే ఒక ఇంటర్వ్యూలో నీల్ గారు ఏం చెప్పారంటే, నేను నా డైరెక్షన్లో నేను ఇప్పుడు దాకా చేసినటువంటి తీరులో కాకుండా కొంచెం డిఫరెంట్గా కథని బేస్ చేసుకుంటూ యాక్షన్ మోడ్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ మూడ్లో చేద్దామని అనుకుంటున్నా అని చెప్పారనమాట. సో దాని ద్వారా ఇంకా ఈయన ఎలా తీస్తాడా, ఇంకెంత ఇంట్రెస్టింగ్గా తీస్తాడా అని హైప్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. సో అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ దేవరా తోటి చాలా చాలా బిజీగా ఉన్నారు మన ఎన్టీఆర్ గారు. సెప్టెంబర్ 27న అయితే దేవరా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. కొరటాల శివ గారి దర్శకత్వంలో ఈ సినిమా అయితే రాబోతుంది. అండ్ ఇందులో మన జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ అండ్ విలన్ కింద సైఫ్ అలీ ఖాన్ గారు అయితే ఫర్ ద ఫస్ట్ టైం స్ట్రైట్ అవే తెలుగు సినిమాలో మనకు కనిపించబోతున్నారు. అండ్ దేవరా కూడా పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. అండ్ అలాగే ఇంకో పక్కన ప్రశాంత్ నీల్ గారు కూడా సలార్ 2 తోటి చాలా చాలా బిజీగా ఉన్నారనే చెప్పొచ్చు. మరి ఇవన్నీ తీరిన తర్వాతే, ఇవన్నీ బిజీ షెడ్యూల్స్ అన్ని అయిన తర్వాతే మన ఎన్టీఆర్ గారితో సంబంధించినటువంటి సినిమాని అయితే స్టార్ట్ చేస్తారు. మరి ఇప్పటికే మనం ముద్దుగా డ్రాగన్ అని చెప్పి అనేసుకుందాం. అఫీషియల్గా అయ్యాక మళ్ళీ చెప్పుకుంటూనే ఉందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా